అడ్డమైన శపథాలు చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అమ్మా, ఆయన ఆవేశంలో శపథం చేసిన కన్న కూతురి కోసం ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి మన గడప ముందు నిలబడ్డారు. అలాంటి మనిషిని తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. జరగాల్సిన కార్యక్రమం ఏదో చూడండి. మరి దేవుడి ముందు నీ చేతిలో నల్లపూసల గొలుసు ఎవరు పెడతారా? లీలాకృష్ణ శుభప్రద ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళిద్దరూ ఇస్తారులే. అంతకన్నా అదృష్టమా అండి? మేమిద్దరం కలిసి ఇస్తాం. పూజారి గారు, పూజ మొదలు పెట్టండి. ఇద్దరు అలా కూర్చోండి బాబు. తల్లిదండ్రులుగా ఈ నల్లపూసల గొలుసు అబ్బాయికి ఇవ్వండమ్మా. అలాగే. ఏమండి, రండి. ఏమండి, తీసుకోండి. ఇవ్వండి. భగవంతుడా, నీ లీలలు ఎవ్వరికీ అర్థం కావు కదా. ఆనాడు కన్నతండ్రితోనే కన్యాదానం చేయించావు. ఈరోజు కన్నతండ్రి చవతి తల్లితోనే నల్లపూసల గొలుసు ఇప్పించావు. ఏంటో నీ మాయ ఎవ్వరికీ అర్థం కాదు స్వామి. అమ్మా మైథిలి, వెళ్ళి మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో తల్లి. అలాగే తాతయ్య. ఏమండి,
ఇదిగో సుహాసిని గారు, ఈ నల్ల పూసల గొలుసు 22 క్యారెట్ల బంగారంతో చేయించింది. మళ్ళీ మేం వెళ్ళాక నకిలీ బంగారం అని లేనిపోని గొడవలు చేయకండి. అత్తయ్య గారు, ఆ మూసాం. రారా. నాన్న, పద. అమ్మా, కార్యక్రమం పూర్తయింది. ఇక నేను బయలుదేరతానమ్మా. ఒక్క నిమిషం పంతులు గారు. పంతులు గారు, వస్తానమ్మా. అలాగే. వస్తానమ్మా. మంచిది. నేనొచ్చిన పని పూర్తయింది. ఇక వెళ్ళొస్తాను. అలాగే తాతయ్య. తాతయ్య తాతయ్య, నాన్న, తాతయ్య తాతయ్య, తాతయ్య నాన్న, తాతయ్య, తాతయ్య తాతయ్య, ఏమైంది? ఏమైంది తాతయ్య? కూర్చోండి. కూర్చోండి. ఆ, నాన్న, తాతయ్య, కొన్ని రోజులుగా రామయ్య గారి ఆరోగ్యం బాగుండట్లేదు. ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతున్నారంట. కొన్నాళ్ల పాటు తోడుగా మనిషి లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని డాక్టర్ గారు చెప్పారంట. తాతయ్య, అది నిజమా? అలాంటిదేమీ లేదులే అమ్మా. డాక్టర్స్ ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే ఎలా? తాతయ్య, ఇల్లు కాబట్టి సరిపోయింది. అదే రోడ్డు మీద పడిపోతే ఎంత ప్రమాదం జరిగిండేదో తెలుసా తాతయ్య? తాతయ్య, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే ఉండండి. అవును, ఇక్కడే ఉండండి. ఆయన ఎలా ఉంటారు? ఆయనకి ఇల్లు లేదా, వాకిల్ లేదా? మన ఇంట్లోనే ఉంటే అందరూ తప్పుగా అనుకుంటారు. ఆయన ఇంటికి ఆయన్ని వెళ్ళనివ్వండి. నానమ్మ, అత్తయ్య గారు చెప్పింది 100% కరెక్ట్. అంతగా కావాలంటే 1 గంట రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వెళ్ళమనండి. వయసు అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళందరూ పాత వస్తువులతో సమానం అంటారు. మూలన పడి ఉండడం తప్ప మనుషులతో కలిసి బతకడానికి పనికిరారు. ఎవరన్నారు తాతయ్య నువ్వు పాత వస్తువు అని? నువ్వు మా తాతయ్యవి. నువ్వు నా తాతయ్యవి. నా తాతయ్యవి. ఏంట్రా నువ్వనేది? ఎందుకు తాతయ్య? ఎందుకు ఇంకా నిజాన్ని దాస్తావు? నువ్వెవరో తెలీదనుకున్నావా? నేను నీ మనవడినన్న విషయం నువ్వు నా దగ్గర దాయొచ్చు, కానీ నాకు తెలిసిన తర్వాత నీ దగ్గర దాయలేను తాతయ్య. ఎందుకంటే నువ్వే మా తాతయ్యవి. నువ్వే మా తాతయ్యవి కాబట్టి.
ఉత్తమ్, ఈ నిజం మీకెవరు చెప్పారు? నేనే చెప్పాను తాతయ్య. లేకపోతే మీ నోటితో మీరు నువ్వే నా మనవడివి, నేనే మీ తాతయ్యని అని బయట పెట్టను అని చెప్పారు కదా. కానీ ఆయన ఆగుతారా? నేను చెప్పి గంట గడవక ముందే నిజాన్ని మీతో చెప్పేశారు. నా తాతయ్యని పరిస్థితుల్లో చూసేసరికి నా మనసు ఆగలేదు. అందుకే నేనే బయటపడ్డాను. నిజం తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావోనని నీకు చెప్పొద్దన్నాను తప్ప మరి ఏ ఇతర కారణం లేదు నాన్న. ఈ గుండెల మీద నిన్నెత్తుకొని పెంచాలని, నా వేలు పట్టుకొని నువ్వు పెరగాలని కలలు కన్నాను. ఏం చేస్తావు? విధిరాత మనల్ని దూరం చేసింది. బాధపడకండి తాతయ్య. ఏ విధిరాత మనల్ని దూరం చేసిందో అదే విధిరాత మనల్ని కలిపింది. ఇంటికి దూరమైన మిమ్మల్ని తిరిగి ఇంటికి చేర్చడమే మా ఇద్దరి లక్ష్యం. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. మైథిలి, తాతయ్యకి భోజనం పెట్టి టాబ్లెట్ వేయి. అలాగేనండి. ఆ తర్వాత ఆయన ఇంట్లో ఎలా ఉంచాలో ఆలోచిద్దాం. అలాగేనండి. నానా, అక్క ఫోటో వచ్చింది చూడు. అమ్మా చూడు. నల్లపూసల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు కదా. అవును నాన్న, మనం వెళ్ళాం కాబట్టే కళ్ళారా చూసాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లేదంటే ఇదంతా మిస్ అయ్యేవాళ్ళం కదా నాన్న. అవునరా, వెళ్ళబట్టే నా బంగారు తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. ఎన్ని కోట్లిస్తే నా బంగారు తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూడగలుగుతాను? అబ్బో, అప్పుడేమో రానంటే రానని భీష్మించి కూర్చున్నారు, ఇప్పుడు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. అది సరే బంటి, ఇంతకీ ఆ పిఎన్ కంపెనీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, అదే టెన్షన్గా ఉంది. నమస్తే సార్. నమస్తే. నాన్న, నేను ఫోన్ మాట్లాడొస్తాను నాన్న. పోలీసులు వస్తున్నారేంటి? ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఇంతకు ముందే చెప్పాను, ఆ పిఎన్ కంపెనీ ఓనర్ దొరక్కపోతే వీళ్ళందరితో డబ్బులు కట్టించినందుకు గాను మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఒరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రా. ఆ కంపెనీ ఓనర్ దొరకలేదని మా అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎస్, వీళ్ళందరితో లక్షల రూపాయలు కట్టించి మోసం చేసినందుకు మీ వాడి మీద చీటింగ్ కేసు ఫైల్ చేయబోతున్నాను. సార్ అది ఎక్కడా బండి? పిలవండి. అయిపోయింది, అంతా అయిపోయింది. అప్పటికి నాన్న చెప్తూనే ఉన్నారు ఇలాంటి వాటిలో తలదొరచొద్దు అని. నేనే వెళ్ళలేదు. ఇదెక్కడ అన్యాయమయ్యా ఎస్ఐ గారు? మావాడు కూడా వాళ్ళలాగే బాధితుడు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాడు కూడా 1,00,000 రూపాయలు కట్టాడు. అప్పుడు వాడు ఎలా నేరస్తుడు అవుతాడు? అవును సార్, వాడు కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు. వాడిని కూడా బాధితుడిలాగా చూడండి తప్ప చీటర్లాగా చూడకండి ప్లీజ్. ఇవన్నీ మాకు అనవసరం అండి. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకోండి. ప్రస్తుతానికి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్ వెళ్ళి వెతకండి. అలాగే సార్. సార్ ఇప్పుడు కనుక పోలీసులకు దొరికాను అంటే నా ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి దొరకకూడదు.
ఏనే వాళ్ళు లోపలికెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు బంటిగాడిని తీసుకురాలేదేంటి? నాకు తెలిసి వాడు దాక్కుని ఉంటాడమ్మా. వాళ్ళకు దొరకకుండా మేనేజ్ చేద్దాం. పద పద. పద 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 పద. సార్ 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 మా వాడే తప్పు చేయలేదండి. ఎస్ఐ గారు, మా వాడిని ఎస్ఐ వదిలేయండి. గారు. మా వాడు అసలు అమాయకుడండి. అయిపోయింది, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది. ఒక్కసారి పోలీసులు అరెస్ట్ చేస్తే ఏ గవర్నమెంట్ జాబు రాదు, నా చదువంతా వృధా అయిపోతుంది. ఎస్ఐ గారు మా అబ్బాయికి ఏం ఎస్ఐ తెలియదండి. గారు, మా వాడు ఏ నేరం వాడిని చేయలేదండి. వదిలేయండి. వాడిని వదిలేయండి. మా అబ్బాయికి ఏ పాపం ప్లీజ్, తెలియదండి. మీ పుణ్యం వాడిని ఉంటుంది. వదిలేయండి. వదిలేయండి. దయచేసి వాడిని నా మాట వదిలేయండి. వినండి. అక్క దగ్గరికి వెళదాం. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి తన హెల్ప్ తీసుకోవాలి. మా వాడికి ఏ పాపమో తెలియదు సార్. వదిలేయండి సార్. ప్లీజ్ మా సార్. వాడికి ఏం తెలియదు సార్. వాడు మా అమాయకుడు వాడికి ఏం సార్. తెలియదండి. మీ పుణ్యం ఉంటుంది. అయ్యో, మమ్మల్ని చిన్న నమ్మండి సార్. పిల్లోడండి. వాడికి ఏం తెలియక కట్టాడండి. అమ్మా. వాడిని సార్, సార్. వాడిని పట్టుకుపోతే మా వాడికి ఏం ఎలాగండి? తెలియదు. ప్లీజ్ అండి, మా మాట వదిలేయండి. నమ్మండి. ఎస్ఐ గారు, వాడు అమాయకుడు సార్. ఎస్ఐ ప్లీజ్ గారు, సార్. వాడిని ప్లీజ్ వదిలేయండి అండి. అరే ఎస్ఐ ఏంటిది? గారు, అరే, ప్లీజ్ వాడిని అండి. వదిలేయండి, ప్లీజ్. వాడిని వదిలేయండి. సార్, ఎస్ఐ గారు, ప్లీజ్. ఆగండమ్మా. ఏంటి మీ నస? నా డ్యూటీ నన్ను చేసుకునివ్వండి. పదవే పదవే. పద 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 పద. ఎస్ఐ గారు దయచేసి మా వాడిని అరెస్ట్ చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. మీ చేతులు ప్లీజ్ అండి. పట్టుకుంటాను. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, వాడిని ఏం మా వాడిని అరెస్ట్ చేయకండి. చేయకండి. వాడిని దయచేసి పట్టుకోకండి. మీకు ప్లీజ్ దండం అండి, పెడతాను. ప్లీజ్ ఎస్ఐ గారు, అండి. మమ్మల్ని నమ్మండి. ఎస్ఐ గారు, వాడు ఏ పాపం ఎస్ఐ గారు, చేయలేదండి. వాడికి ఏ ప్లీజ్ పాపం అండి. తెలియదండి. ఎస్ఐ గారు, వాడు చాలా ఎస్ఐ గారు, అమాయకుడు. వదిలేయండి. మా వాడిని వాడు ఎవరికి తప్పు తెలియదండి బాబు. చేయలేదండి. ఎస్ఐ వాడు ఏ గారు. తప్పు చేయలేదు. అక్క, ప్లీజ్ ఎస్ఐ గారు, మమ్మల్ని ప్లీజ్ నమ్మండి. అబ్బా ప్లీజ్ వదలండి. అండి. ఏంటి నాకు ఈ టార్చర్? ఏమయ్యా దొరికాడా? లేదు సార్. నాకు తెలిసి పారిపోయి ఉంటాడు. పదండి బయట చూద్దాం. సార్ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. సత్యవతి, సత్యవతి, బంటి ఇంట్లో లేడా? ఏమోనండి, నాకేం తెలుసు. పోలీసులు వచ్చారన్న భయంతో ఎటు వెళ్ళిపోయాడో ఏంటో. వాడికి ఏమైనా అవ్వాలి. ఈ పోలీసుల సంగతి, వాడి మీద కేసు పెట్టిన జనాల సంగతి ఏంటో తేలుస్తాను. పదమ్మా, పదవే. పద. కానిస్టేబుల్ నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు చూడు. అలాగే సార్. అక్క, బంటి అక్క, ఏమైందిరా? నా కోసం పోలీసులు వచ్చారక్క. పోలీసులా? నీకోసం ఎందుకు వచ్చారా? అసలు ఏం జరిగిందంటే, మా కంపెనీలో గనక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరో ముగ్గురుతో ఇన్వెస్ట్ చేయిస్తే అందులో నుంచి 50% కమిషన్ నీకిస్తాం. ఆ పిఎన్ కంపెనీ ఓనర్ దొరక్కపోతే వీళ్ళందరితో డబ్బులు కట్టించినందుకు గాను మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. నిజంగా నేనే నేరం చేయలేదక్క.